కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేటి నుంచి ఓటర్ అధికార యాత్ర చేయనున్నారు. వన్ మ్యాన్ వన్ ఓట్ అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని కాపాడేందుకు ఓటర్ అధికార యాత్రను చేపడుతోంది. రాహుల్ గాంధీ మరోసారి ప్రజా యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన భారత్ జోడో పేరుతో 2 భారీ యాత్రలు నిర్వహించి దేశం చుట్టి వచ్చారు. బీహార్లోని సంసారాంలో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. అలాగే 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్లో జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు. దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. బీహార్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ SIR పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలు, కూలీలు వంటి లక్షలాది మంది ఓటర్లను బీజేపీ కుట్ర పన్నుతూ జాబితా నుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఓటు హక్కును హరిస్తే రేపు ఉచిత ఆహారం, ఇళ్లు వంటి ప్రభుత్వ పథకాల లబ్ధులను కూడా నిరాకరిస్తారని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ కుట్రను బీహార్ ప్రజలకు అర్థం చేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ యాత్ర కేవలం ఎన్నికల సమస్య మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఒక నిర్ణయాత్మక యుద్ధం. ఒక వ్యక్తి, ఒక ఓటు అనే సూత్రాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం అని తెలిపారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడడానికి బీహార్ యువత అందరూ కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీహార్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేపట్టడం సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక గతంలో రాహుల్ గాంధీ జోడో యాత్రను చేపట్టాడు. భారతదేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించారు. కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ జనంతో మమేకమయ్యారు. భారత్ జోడో యాత్ర 3570 కిలోమీటర్ల పాదయాత్ర 2023 జనవరి 30న జమ్మూ కాశ్మీర్లో ముగిసింది.